మీకు 2000 ఇచ్చిన 2000 ఆర్డర్ చేసేసుకోండి. అది మీకు ఎలాంటిదంటే ప్యాకేజింగ్ కావచ్చు, కంటైనర్స్ కావచ్చు, లేదంటే మసాలాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సాసెస్ కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ మీరు ఆర్డర్ చేసుకోండి. 2000 ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు డెలివర్ చేసిన విత్ ఇన్ నెక్స్ట్ డే నుంచి ఆర్డర్ చూడండి, డెఫినెట్గా ఆర్డర్స్ అనేవి పెరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే కొత్తలో కొంచెం ప్రాబ్లమ్స్ గట్టిగానే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్విగ్గీ అండ్ జొమాటోతో మన క్లౌడ్ కిచెన్ అటాచ్ చేసుకొని ఎలా ఆర్డర్స్ తెచ్చుకోవాలి, అలాగే మన క్లౌడ్ కిచెన్ ఎలా గ్రో చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఆల్రెడీ క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్న వాళ్ళకి ఆర్డర్స్ అనేవి సరిగ్గా రాకపోతే ఆ ప్రాబ్లమ్ని కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేయాలనుకునే వాళ్ళ కోసం యాడ్స్ రన్ చేయాలా వద్దా, డిస్కౌంట్స్ ఇవ్వాలా వద్దా, అలాగే మెనూని ఎలా సెట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్విగ్గీ గురించి తెలుసుకుందాం. స్విగ్గీలో ఏంటంటే జాయినింగ్ ఫీజ్ అనేది ఉంటుంది, 1000 ప్లస్ GST ఉంటుంది. అది మనం వన్ టైం పేమెంట్ చేయాలి, వీక్లీగా కటింగ్ చేయడు. అదే జొమాటోకి వచ్చేసరికి వీక్లీ మనకి పేఅవుట్ల నుంచి డబ్బులు అనేది డిడక్ట్ చేసుకుంటాడు. స్విగ్గీలో ఆప్షన్ లేదు. స్విగ్గీలో మనం డైరెక్ట్ పేమెంట్ అనేది చేయాల్సిందే. మనం పేమెంట్ చేసిన తర్వాత రెస్టారెంట్ రిజిస్టర్డ్ అయిపోతుంది. రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత మనకి OTP త్రూ మనం లాగిన్ చేసుకోవచ్చు, ID పాస్వర్డ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మెనూ అనేది వాళ్ళే డిజైన్ చేసి పంపిస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మెనూతోనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు రెస్టారెంట్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఆన్లైన్కి వచ్చేసరికి ఒక ప్రైస్ ఉంటుందని. సో మీ క్లౌడ్ కిచెన్ కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు మెనూని జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి. మీకు ఎంతైతే వర్కౌట్ అవుతుంది, మెయిన్గా వాళ్ళ కమిషన్ని ఆ దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, డిస్కౌంట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ దాంట్లో ప్రైజెస్ అంటే ఎక్కువగా ఉంటాయి. డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే ప్రైజులు అన్నీ కొద్దిగా ఎక్కువ పెంచుకుంటారు. అదే డిస్కౌంట్స్ ఇవ్వని వాళ్ళు అనుకోండి ప్రైజెస్ అనేది ఎక్కువ పెంచరు. సో నార్మల్గా నడుస్తుంది. సో మీరు ఏ కేటగిరీ తీసుకుందాం అనుకుంటే మీరు డిసైడ్ చేసుకోండి. డిస్కౌంట్ల మీద రన్ చేద్దాం అనుకుంటే ప్రైస్ని కొంచెం పెంచుకోండి, లేదు నార్మల్గానే ఉండాలనుకుంటే మాత్రం నార్మల్ ప్రైజెస్ పెట్టుకొని రన్ చేసుకోండి. తర్వాత మెనూ వచ్చిన తర్వాత మనకి అందులో మెనూ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం దానికి ఫొటోస్ అనేవి పెట్టాలి. ప్రతి డిష్కి ఫోటో అండ్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో అంటే నువ్వు ఏం సర్వ్ చేస్తున్నావు అనేది తెలియాలి కస్టమర్కి. ఫోటో ఎందుకంటే ఇలా ఉంటుంది కనిపించాలి కదా ఒక కస్టమర్కి, ఇది ఇలా ఉంటుంది బిర్యానీ అంటే ఇలా ఉంటుంది, దాని కింద ఎవ్వరు అంతగా చదవరు. బట్ కొంతమంది చదివే వాళ్ళు కూడా ఉంటారు డిస్క్రిప్షన్లో. అంటే బిర్యానీ మనం ఎలా తయారు చేస్తాం, లేదంటే ఇలాంటి ఫ్లేవర్ ఉంటుంది. సో దాని గురించి డిస్క్రిప్షన్ అనేది రాయాలి. నెక్స్ట్ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. డిస్కౌంట్స్ అయితే మీరు కొత్తగా అనుకున్నప్పుడు మీ ప్రైజెస్ బట్టి మీరు డిస్కౌంట్స్ అనేది ఇవ్వండి. అంటే మీరు సపోజ్గా ఒక బిర్యానీ వచ్చేసి మీరు 100 రూపీస్కి సేల్ చేద్దాం అనుకున్నారు. సో మీరు 100 రూపీస్కి సేల్ చేస్తున్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలా లేదని మీ చేతిలో ఉంటుంది. సో అదే 100 కాదు, నేను 150 రూపీస్కి అలా సేల్ చేసుకొని ఒక 30 రూపీస్ అలా డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 150 రూపీస్ పెంచుకొని 30 రూపీస్ డిస్కౌంట్స్ ఇచ్చి 120 రూపీస్కి పెడితే అక్కడ మళ్ళీ వాళ్ళ కమిషన్ కట్ అయిపోయి మీ చేతికి వచ్చేసరికి 80 రూపీస్ చేంజ్ అట్లా వస్తుంది మీ చేతికి. సో దాన్ని బట్టిగా చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే డిస్కౌంట్ రన్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రైసెస్ అనేది పెంచుకోండి. ఎందుకంటే మీరు ఎంత డిస్కౌంట్ అంత ఎక్కువ ఆర్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డిస్కౌంట్స్ పైన చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటారు. డిస్కౌంట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ లేకపోతే చాలా తక్కువ మంది ఆర్డర్ పెట్టుకుంటారు. మెయిన్గా అది 100 రూపాయలు ఐటమ్ అని కానీ దానికి 10 రూపాయలు తగ్గినా కొంతమంది ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎలాంటి 10 రూపాయలు అయితే 10 రూపాయలు డిస్కౌంట్ అయింది కదా అని చెప్పేసి. లేదు డిస్కౌంట్ రన్ చేయొద్దు అనుకుంటే మాత్రం మెనూ అనేది పెంచుకోకండి, నార్మల్ ప్రైజెస్లో పెట్టుకోండి. ఇప్పుడు యాడ్స్ గురించి, యాడ్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా పెట్టాలి అంటే యాడ్స్ని. ఎందుకంటే కొత్త రెస్టారెంట్ కదా, కొత్త క్లౌడ్ కిచెన్ కాబట్టి ఖచ్చితంగా మనం యాడ్ని రన్ చేయాల్సిందే. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ లేదు, ఏం లేదు. కొత్త రెస్టారెంట్ కింద లీస్ట్లో ఉంటాం, చాలా కింద ఉంటాం. దాన్ని పైకి తీసుకురావాలంటే యాడ్ ఒక్కటే తీసుకొని వస్తుంది పైకి. బట్ ఫస్ట్ స్టార్టింగ్లో స్విగ్గీలో ఏంటంటే మనం కొంచెం డబ్బులు స్పెండ్ చేయాలి. ఒక 2000-3000 స్పెండ్ చేయాలి వీక్లీ. ఒక 1 వీక్ స్పెండ్ చేసినా సరిపోద్ది. తర్వాత మీకు కాల్ వస్తుంది, వాళ్ళ నుంచి టీం నుంచి కాల్ చేస్తారు. మీకు కాల్ చేసి వాళ్ళు ఏమంటారంటే సార్ మీకు మీ రెస్టారెంట్కి ఆఫర్ ఉంది సార్, యాడ్స్ పైన అన్లిమిటెడ్ క్లిక్స్, అన్లిమిటెడ్ మెనూ విజిట్స్, సో జస్ట్ 2000 రూపీస్ ప్లస్ GST ఉంటుంది సార్ అని చెప్పేసి అంటారు. పర్ మంత్కి, అంటే నెలకు మాత్రం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు వీక్కి పే చేసిన అమౌంట్ అక్కడ 1 మంత్కి పే చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో కాబట్టి మీరు తీసేసుకోండి, దాన్ని వద్దన తీసుకోండి. ఎందుకంటే స్విగ్గీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ చాలా తక్కువ వస్తాయి. యాడ్ ఉంటే ఎంతో కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి మీరు తీసేసుకోండి. యాడ్ని ఖచ్చితంగా రన్ చేయాలి అని చెప్తాను నేనైతే. యాడ్ రన్ చేయకపోతే నడవదు. మనం ఎవరో తెలియాలి కదా, నలుగురికి తెలియాలన్నప్పుడు మనం ఏదో తీసుకొని పెట్టుకున్నాం షాప్ పెట్టినామంటే కాదు. నలుగురికి తెలియాలంటే మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. కాబట్టి యాడ్ని తీసుకొని రన్ చేసుకోండి. తర్వాత కమిషన్స్ ఎలా ఉంటాయంటే స్విగ్గీలో ఫస్ట్ మంత్కి ఫ్రీ ఉంటుంది. బట్ ఫస్ట్ మంత్ అయితే మన దగ్గర ఛార్జ్ చేస్తాడు. కమిషన్ని ఛార్జ్ చేసి నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడైతే మనం 1 మంత్ కంప్లీట్ అయిపోతుందో
కంప్లీట్ అయిపోయిన తర్వాత వీక్లో మిగతా బ్యాలెన్స్ ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసారో మన దగ్గర నుంచి కమిషన్ అదంతా రిఫండ్ చేసేస్తాడు మళ్ళీ రిటర్న్గా మనకి. సో అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు జొమాటో విషయానికి వస్తే, జొమాటోలో ఏంటంటే జాయినింగ్ ఫీజ్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటేమో మనం 1 టైం పేమెంట్ చేసేయచ్చు, అంటే డైరెక్ట్ పేమెంట్ చేస్తే సరిపోద్ది. ఇంకోటేమో మనం వీక్లీ పేఅవుట్ నుంచి డిడక్ట్ చేసుకుంటారు. వీక్లీకి 1 టైం పేమెంట్కి ఒక 300-400 డిఫరెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ జొమాటోలో ప్రైస్ ఎక్కువ, జాయినింగ్ ఫీజ్ వచ్చేసి 1700 చేంజ్ అలా పడుతుంది. పర్ వీక్ వచ్చేసి మనకు 300 to 400 రూపీస్ డిడక్ట్ చేస్తాడు. అది పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఆర్డర్స్ వచ్చినప్పుడే కట్ చేసుకుంటారు. లేదు అనవసరంగా మన జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టడం అవసరం ఉంటుంది కాబట్టి. సో వీక్లీ పేఅవుట్లోకి వెళ్ళి కట్ చేసుకున్నట్టుగా సెట్ చేసుకోండి. జొమాటోలో కూడా 0 కమిషన్, 1 మంత్కి కమిషన్ ఎలాంటిది తీసుకోరు. ఫస్ట్ ఏంటంటే వీక్లీలో ఛార్జ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి పేమెంట్ వస్తుందో వచ్చే టైంకి వాళ్ళు ఆ కమిషన్ని తీసేసి మిగతా మొత్తం మనకు అకౌంట్కి రిఫండ్ అనేది చేసేస్తారు, వాళ్ళ జాయినింగ్ ఫీజ్ కట్ చేసుకొని. జొమాటోలో మెనూ వచ్చేసి సేమ్ ఇందాక స్విగ్గీలో చెప్పినట్టుగానే మీరు డిస్కౌంట్స్ ఇవ్వాలనుకుంటే ఒకలాగా, డిస్కౌంట్స్ ఇవ్వద్దు అనుకుంటే ఒకలాగా సెట్ చేసుకోండి. మెనూ విషయానికి వచ్చేసరికి జొమాటోలో ఏంటంటే చాలా కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే సరిగ్గా ఫొటోస్ యాక్సెప్ట్ చేయరు తొందరగా, ఏ ఫోటో అయినా కానీ యాక్సెప్ట్ చేయరు. మీరు ఒకవేళ డిస్క్రిప్షన్లో ఒకటి రాసి ఫోటో ఒకటి పెడతా అంటే కూడా మిస్ మ్యాచ్ అయ్యి రిజెక్ట్ చేస్తారు. సో బెటర్గా ఏంటంటే చూసుకోండి, మీరు ఏ మెనూకి అయితే అంటే ఏ ఐటెంకి ఏ ఫోటో పెడతారో దాని తగ్గట్టుగా డిస్క్రిప్షన్ అనేది రాయండి. జొమాటోలో కూడా డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా కావాలి, ఎందులోనైనా డిస్క్రిప్షన్ ఖచ్చితంగా. ప్లస్ సర్వింగ్, అంటే మీరు ఎంతమందికి సర్వ్ చేయాలనుకుంటారు, అంటే ఒక బిర్యానీ ఉంది, ఇది ఎంత పోతుంది, ఎన్ని గ్రామ్స్ ఇస్తారు, ఎన్ని పీసెస్ ఇస్తారు, సో అలాంటివి రాయొచ్చు. ఇది ఎంతమందికి సరిపోతుంది, సో ఇలాంటివి రాస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఇది ఇంతమందికి సరిపోద్దంట కదా అని చెప్పేసి ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి డిస్కౌంట్స్ అనేది ఎంత రన్ చేయాలి అంటే, ఒకేసారిగా మీ ప్రైస్ అనేది మీ దగ్గర 200 రూపీస్ బిర్యానీ ఉంటే మీరు 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ మీరు 150 రూపీస్ బిర్యానీ ఉంటే 30-20 ఈ రేంజ్లో డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇదే ఇవ్వాలని కాదు, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రైస్ అనేది పెంచుకోండి. డైరెక్ట్ చెప్తున్నాను, ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రైస్ అనేది పెంచుకోండి. లేదు తక్కువ డిస్కౌంట్ ఇవ్వాలనుకున్న ప్రైజెస్ అనేది తగ్గించండి. అయితే మీకు బెటర్గా ఉంటుంది, కస్టమర్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు జొమాటోలో యాడ్స్ గురించి తెలుసుకుంది. యాడ్స్ ఏంటంటే చాలా కాస్ట్ జొమాటోలో, స్విగ్గీ కంటే డబుల్ కాస్ట్. జొమాటోలో మనకి ఎలాంటి డిస్కౌంట్స్ అనేది ఇవ్వరు. యాడ్స్లో వాళ్ళు కాల్ చేయరు, అడిగారు. నీకు కావాలనుకుంటే నువ్వు పెట్టుకో, లేదంటే వదిలేదు. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, వీక్లీ కానీ మంత్లీ కానీ ఆప్షన్ ఉంటుంది. వీక్లీ 1500 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తాడు, ఆ 1500కి మంత్లీ కూడా పెట్టుకోవచ్చు. బట్ లిమిటెడ్ క్లిక్స్ వస్తాయి, లిమిటెడ్ మెనూ విజిట్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఆర్డర్స్ వస్తాయి. బట్ మనం ఎప్పుడైతే కొన్ని ప్లాన్స్ ఉంటాయి, గ్రో మ్యాక్స్ అని, గ్రో అని, ఇంకా 2-3 ప్లాన్స్ ఉంటాయి జొమాటోలో యాడ్స్కి. ఆ ప్లాన్లో మనం తీసుకుంటే చాలా సేఫ్ అవ్వచ్చు. ఫుల్ ఆర్డర్లు వస్తాయి, బట్ ఎంతైతే ఆర్డర్లు వస్తాయో అంత మనకు లాస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే కొత్తలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే గట్టిగానే ఉంటాయి. సో దీని గురించి, ఈ యాడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను డెఫినెట్గా. అంటే రన్ చేస్తే ఎలా ఉంటుంది, రన్ చేయకపోతే ఎలా ఉంటుంది, రన్ చేయడం వల్ల మనకి లాభాలా నష్టాలు అనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి మీకు క్లారిటీగా చెప్తాను నేను. సో స్విగ్గీ అయినా జొమాటో అయినా ఎందులో అయినా కానీ సేమ్ సిమిలర్గానే ఉంటాయి. బట్ కొన్ని ఛార్జెస్ ఎక్కువ తక్కువగా ఉంటాయి, అంతేగాని పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాబట్టి డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే మీరు మెనూ పెంచుకోండి, డిస్కౌంట్ తగ్గించుకోవాలనుకుంటే మెనూ రేట్స్ అనేది తగ్గించండి ప్రైజెస్ని. ఓకేనా. యాడ్స్ కూడా స్టార్టింగ్లో కొత్త కాబట్టి ఖచ్చితంగా రన్ చేయాలి అని చెప్తాను నేను. రన్ చేయండి రెండిట్లో. ఇప్పుడు రెగ్యులర్గా రన్ చేసే వాళ్ళకి ఆర్డర్ రావట్లేదంటే మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. జొమాటోలో అయితే ఉంటుంది, స్విగ్గీలో అయితే ఇలాంటి ఆప్షన్ లేదు, బట్ జొమాటోలో అయితే ఉంది. జొమాటోలో ఏంటంటే మనకి హైపర్ ప్యూర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులో, జొమాటో యాప్లో. సో హైపర్ ప్యూర్లో మీరు ఏం చేయాలంటే మీకు డైలీ కావాల్సిన సరుకులు లైక్ మసాలాలు కానీ, మిర్చి కానీ, బాక్సెస్ కానీ, కవర్ ప్యాకేజింగ్కి సంబంధించి ఏదైనా కానీ కొద్దిగా ఆర్డర్ పెట్టండి. ఒక 1000, 2000, 3000 అలా ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ ఒక 5 వరకు మనకి ఛార్జెస్ అనేవి ఏమి ఇవ్వరు, ఫ్రీ డెలివరీ ఛార్జ్ ఇస్తారు. డెలివరీ ఛార్జెస్ ఏమి ఇవ్వరు, తర్వాత నుంచి డెలివరీ ఛార్జెస్ పడతాయి. సో మీరు ఒక 2000, 3000, 4000, 5000 అలా కొద్దిగా మీరు అందులో షాపింగ్ చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం ఛార్జెస్ ఎక్కువనే, బయట హోల్సేల్ కన్నా అక్కడ కొంచెం ఛార్జెస్ అనేది ఎక్కువనే ఉంటాయి. బట్ ప్రాబ్లం లేదు, మీరు అందులో చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి పే లేటర్ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే పే లేటర్ ఆప్షన్ అనేది మీకు వస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 5000, 6000 వీక్లీ 5,000 to 6,000 మనకు అక్కడ వాళ్ళు ఇచ్చిన పే లేటర్ అమౌంట్ బట్టి మీరు ఆర్డర్ అనేది చేయండి. మీకు 2000 ఇచ్చిన 2000 ఆర్డర్ చేసేసుకోండి. అది మీకు
ఎలాంటిదంటే ప్యాకేజింగ్ కావచ్చు, కంటైనర్స్ కావచ్చు, లేదంటే మసాలాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సాసెస్ కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ మీరు ఆర్డర్ చేసుకోండి 2000. ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు డెలివర్ చేసిన విత్ ఇన్ నెక్స్ట్ డే నుంచి ఆర్డర్స్ చూడండి. డెఫినెట్గా ఆర్డర్స్ అనేవి పెరుగుతాయి, ఖచ్చితంగా ఆర్డర్స్ పెరుగుతాయి. కాబట్టి మీరు ఈ పని అయితే ఖచ్చితంగా చేయండి. కొత్త వాళ్ళైతే ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళకు కూడా వస్తే, ఈ ఆప్షన్ వస్తే మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎలాంటి యాడ్స్ లేకుండానే మీ ఆర్డర్స్ని పెంచుకోవచ్చు ఈ జొమాటో ఈ ఆప్షన్ వల్ల. బట్ స్విగ్గీలో అయితే లేదు, ఖచ్చితంగా యాడ్ని రన్ చేయాల్సిందే. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు వీక్లీ లేదా మంత్లీ అలా కాల్ చేసి వాళ్ళు అడుగుతూనే ఉంటారు, సార్ రన్ చేసుకోండి అని. కానీ కొంచెం స్విగ్గీతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్విగ్గీలో అడ్డమైన ఛార్జెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో నేను చెప్పింది మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. మీకు ఏదైనా డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్ కనెక్ట్ అవుతాను మీతో.